నేను GVSatyanarayana ఈరోజు 13/1/2022 గురువారం. ఈరోజు వీక్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ఉంది. క్లోజింగ్ వల్ల ఈరోజు టర్నోవర్ బాగా జరుగుతుంది. కాల్స్ పుట్స్ స్క్వేర్ ఆఫ్లు అవ్వటం, ఎక్సర్సైజులు, రోల్ ఓవర్లు జరగడం జరుగుతుంది. ఇక ఓకే, ఈరోజు మార్కెట్ ఎలా ఉందో ఒకసారి విశ్లేషణ. ఇప్పుడు సెన్సెక్స్ వచ్చి 85.26 పాయింట్లు పెరిగింది, 0.14% ప్లస్, 61,235.30లో ప్లస్లో క్లోజ్ అవటం జరిగింది. బాంబే సెన్సెక్స్ 30 కంపెనీల్లో 20 కంపెనీలు ప్లస్లో ఉన్నాయి, 10 కంపెనీలు మైనస్లో క్లోజ్ అవటం జరిగింది. తర్వాత నిఫ్టీ వచ్చి 45.45 పాయింట్లు పెరిగింది, 0.25% ప్లస్లో 18,257.80లో క్లోజ్ అవటం జరిగింది. తర్వాత 50లో 36 ప్లస్, 14 మైనస్లో క్లోజ్ అవటం జరిగింది 50 కంపెనీల్లో. తర్వాత బ్యాంక్ నిఫ్టీ వచ్చి మైనస్లోకి వెళ్ళింది. అంటే నిఫ్టీ సెన్సెక్స్ ఎప్పుడైతే పాజిటివ్లో ఉన్నాయో బ్యాంక్ నిఫ్టీ మైనస్లో ఉంటుంది. జనరల్గా రివర్స్ ఇలానే ఉంటుంది అన్నట్టు. ఎప్పుడో ఒకసారి 3 పెరగడం జరుగుతుంది, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, నిఫ్టీ. గమనించాలి అవి. మనం బ్యాంక్ షేర్లు ఈరోజు పడటం జరిగింది. ఎంత సెన్సెక్స్ పడింది బ్యాంక్ నిఫ్టీ అంటే 257.60 పడింది, -0.67%. 38,469.95 పాయింట్లలో క్లోజ్ అవడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ. ఈ బ్యాంక్ నిఫ్టీలో 12 కంపెనీలు ఉంటాయి. ఆ 12 షేర్లలో ఏవైతే ఉన్నాయో 7 ప్లస్ -5 12 టోటల్. తర్వాత ఈరోజు టోటల్ టర్నోవర్ వచ్చి F&Oలో 1,52,64,355.27 కోట్ల టర్నోవర్. అంటే 1,52,00,000 అంటే 152 లక్షలు అన్నట్టు. 152 లక్షల కోట్ల టర్నోవర్ జరిగింది ఈరోజు F&Oలో. ఈక్విటీలో 66,830.34 కోట్లు జరిగింది. మొత్తం టోటల్కి వచ్చి 153,31,185.61 కోట్లు టర్నోవర్ జరిగింది. అంటే ఎక్కువ టర్నోవర్ జరిగిందంటే ఎక్కువ ఆప్షన్స్ అంటే క్లోజ్ అవ్వటం, వీక్లీ మళ్ళీ ఫ్రెష్గా తీసుకోవటం, దానివల్ల టర్నోవర్ ఎక్కువ జరగటం జరుగుతుంది. అంటే చాలామంది ఇన్వాల్వ్ అయిందని అర్థం, ఎక్కువ శాతం. తర్వాత ఈరోజు టాప్ గెయినర్స్ వచ్చి టాటా స్టీల్, JSW స్టీల్, సన్ ఫార్మా, కోల్ ఇండియా, L&T. అంటే స్టీల్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు ఈరోజు పెరగడం జరిగింది. ఇది సింపుల్గా ఈరోజు యొక్క మార్కెట్. అయిన తర్వాత న్యూస్లోకి వస్తే ఈరోజు న్యూస్లో ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ పెద్ద న్యూస్ రావడం జరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ గుజరాత్ గవర్నమెంట్ తోటి టైఅప్ అవ్వడం జరిగింది. 100 GW రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ ప్లాంట్ అండ్ గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ ఎకో సిస్టము, దీనికి 5 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసే ప్లాన్లో జరగడం జరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ను గుజరాత్ గవర్నమెంట్ తోటి MOU ఒకటి కుదుర్చుకోవడం జరిగింది. ఇది పెద్ద గుడ్ న్యూస్. రిలయన్స్ ఏ టైంలో అయినా కానీ మరలా తగ్గినప్పుడు కొనుక్కోండి, మామూలుగా రాదు మూమెంటు, మంచి మూమెంట్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. తర్వాత అరియన్ ప్రో, AURION అరియన్ ప్రో, దానికి ఆర్డర్ రావడం జరిగింది, డేటా సెంటర్ సెగ్మెంటు. నెక్స్ట్ ITD సిమెంటేషన్ అనే కంపెనీ ఉంది, దానికి 4,600 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది. అది ఏంటిది అంటే చెన్నై మెట్రో రైలు కన్స్ట్రక్షన్, టన్నెల్స్, TBM అండర్ గ్రౌండ్ కోసం ఆర్డర్ రావడం జరిగింది, 4,600 కోట్లు. ఓవరాల్గా ITD సిమెంటేషన్కి 6,500 కోట్లు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఆర్డర్లు ఉన్నాయి టోటల్గా. తర్వాత ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్ థర్డ్ బూస్టరు డోసు స్టార్ట్ అయింది, ఒమిక్రాను COVID-19కి ఆస్ట్రాజెనకా వాళ్ళు వ్యాక్సిన్. తర్వాత రైల్వే బడ్జెట్ స్టార్ట్ అయింది. ఏదైతే బడ్జెట్లో ఉందో రైల్వే బడ్జెట్లో మీకు ఇంట్రడక్షన్ అంటే అల్యూమినియము బేస్డ్ ట్రైన్లు అనమాట. అంటే సుమారు 2,000 అల్యూమినియం ట్రైన్లని స్టార్ట్ చేసే ఆలోచనతోటి రైల్వేస్కి పెద్ద అంటే ఫండ్ని బడ్జెట్లో కేటాయించే అవకాశాలు ఉన్నాయి రైల్వే బడ్జెట్కి. తర్వాత యునైటెడ్ డ్రిల్లింగ్ అనే ఒక కంపెనీ ఉంది, ఆశిష్ కచోరా 2.58% దాంట్లో బై చేయడం జరిగింది యునైటెడ్ డ్రిల్లింగ్లో. తర్వాత TVS మోటారు స్విగ్గీ తోటి MOU కుదుర్చుకుంది TVS మోటార్. తర్వాత ఆర్కే ఫోర్జింగ్కి వచ్చి 575 మిలియన్లు నార్త్ అమెరికాకి సప్లై చేయడానికి స్పిండిల్స్ ఆర్డర్ రావడం జరిగింది. ఆర్కే ఫోర్జింగ్కి 575 మిలియన్లు నార్త్ అమెరికాకు ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చింది. తర్వాత పసిఫిక్ ఇండస్ట్రీస్ ఒక కంపెనీ ఉంది, అది రైట్స్ ఇష్యూ ఇస్తుంది. తర్వాత గుజరాత్ చర్మ్ GUGCHERM డిస్టిలరీస్, గుజరాత్ కెమికల్స్ అనుకుంటుంది, గుజరాత్ కెమికల్ డిస్టిలర్స్, అది ఇండియా లిమిటెడ్. అది ఏమవుతుందంటే స్ప్లిట్టింగ్ జరుగుతుంది. బోర్డు మీటింగ్ వచ్చి జనవరి 25వ తారీఖు. తర్వాత డిక్సాన్ టెక్నాలజీస్ PLI స్కీమ్లోకి యాడ్ అవటం జరిగింది.
డిక్సాన్ టెక్నాలజీస్ పిఎల్ఎస్ స్కీమ్ అంటే తర్వాత సందార్ టెక్నాలజీస్ అది కూడా పిఎల్ఏ స్కీమ్లో ఆటో కాంపోనెంట్స్ కోసం జాయిన్ కావడం జరిగింది. తర్వాత సిపిఐ ఇన్ఫ్లేషన్ డిసెంబరు 5.59%. అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో డిసెంబరు హైలో ఉంది 5.59% వర్సెస్ అంతకుముందు 4.91% ఉండేది, ఇప్పుడు 5.59% సిపిఐ ఇన్ఫ్లేషన్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్. తర్వాత ఐఐపి డేటా రావడం జరిగింది. ఐఐపి డేటా అంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అది 1.40% వర్సెస్ 3.20. అంతకుముందు 3.20 ఉంటే ఇప్పుడు ఓన్లీ 1.4% వచ్చింది. ఇది బ్లూంబెర్గ్ వాళ్ళు డేటా ఇవ్వడం జరిగింది. బ్లూంబెర్గ్ ఎక్స్పెక్టేషన్ 2.80 ఉంది, కానీ వచ్చింది మాత్రం 1.40. నెక్స్ట్ ఫెడరల్ బ్యాంకు 700 కోట్లకి బాండ్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. తర్వాత ఫీనిక్స్ మిల్స్ ఏదైతే ఉందో మెర్జర్ అవుతుంది, ఫీనిక్స్ హాస్పిటాలిటీలోకి మెర్జర్ అవుతుంది ఫీనిక్స్ మిల్స్. తర్వాత ఎల్ఎన్టీకి 7,000 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది ఎల్ఎన్టీకి. తర్వాత వెల్స్పన్ కార్పు జాయింట్ వెంచరు సౌదీ అరేబియా తోటి ఒకటి 70-80 ఐపీఓ వస్తుంది అక్కడ. అంటే వెల్స్పన్ కార్ప్ ఏదైతే ఉందో సౌదీ అరేబియా తోటి జాయింట్ వెంచర్ తోటి అక్కడ ఐపీఓ రావడం జరుగుతుంది. అది ఎస్ఏఆర్ 70-80 రూపీస్ 80 అనమాట. ఎస్ఏఆర్ 70-80 మధ్యలో. తర్వాత ఈజ్ మైట్ రిపోర్ట్ ఉంది, అది బోనస్ ఇష్యూ చేస్తుంది 1:1. తర్వాత రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ ఉంది, అది 350 కోట్లతోటి దాని సబ్సిడరీ ఏదైతే ఉందో కోకో బ్లూ రిటైల్ లిమిటెడ్ అది ఎలక్ట్రిక్ వెహికల్స్కి తర్వాత డ్రోన్ సొల్యూషన్స్ కోసం 350 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుంది రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్. తర్వాత టీవీఎస్ మోటార్ ఎమాల్గమేషన్ ఒకటి న్యూస్ ఉంది. తర్వాత హిందుస్థాన్ యూనిలివర్ ప్రైసెస్ పెంచుతుంది. అవి ఏవైతే ఉన్నాయో 3-20% వరకు వీలు, మన సర్ఫ్, రిన్, ఎక్సెల్, లైబాయ్ ఎక్సెట్రా హిందుస్థాన్ యూనిలివర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రేట్లు పెంచే ప్లాన్లో ఉన్నారు హిందుస్థాన్ యూనిలివర్ వాళ్ళు. తర్వాత కల్పతరు పవర్ ఏదైతే ఉందో అది 200 కోట్లకి ఎన్సీడీలు ఇష్యూ చేస్తుంది. తర్వాత ఐఎఫ్బి ఆగ్రో ఉంది, ఐఎఫ్బి ఆగ్రో అది ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయింది. అది డిస్టిలరీ ప్రాజెక్ట్ అనమాట. డిస్టిలరీ ప్రాజెక్ట్కి నూర్పూర్లో ఉంది, సౌత్ 24 పరగనాస్ వెస్ట్ బెంగాల్. అక్కడ ఏదైతే ఉందో అది ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అవ్వటం జరిగింది. బ్రైట్కాము ఏదైతే ఉందో ప్రిఫరెన్షియల్ ఇష్యూ ఇస్తుంది. ఈరోజు బ్యాన్లోకి అంటే అయిపోయినాయి అనుకోండి, బ్యాన్లోకి 5 కంపెనీలు వెళ్ళటం జరిగింది. సెయిల్, డెల్టా కార్పు, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఐడియా, ఆర్బిఎల్ బ్యాంకు ఇవి అవడం జరిగింది. అయిన తర్వాత టీసీఎస్ బైబ్యాక్ అనౌన్స్ చేయడం జరిగింది. నిన్న 4,500 రూపాయలకు ఒక షేర్ చొప్పున 18,000 కోట్లకి అది బైబ్యాక్ చేస్తుంది. ఇది టీసీఎస్. తర్వాత ఎఫ్ఐఐలు నిన్న సెల్ చేయడం జరిగింది. 1,000 కోటి 0.57 కోట్లు 1,001.57 కోట్లు సెల్ చేయడం జరిగింది. డిఏఏలు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 1332.01 కోట్లు బై చేయడం జరిగింది. ఎఫ్ఐఐలు అమ్మడం జరిగింది, డిఏఏలు బై చేయడం జరిగింది. ఇది ఈ రోజుకి మీకు విశ్లేషణ. ఇది మీకు ఒక అవేర్నెస్ కోసం, ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్, ఇంకా మీకు ఏవైతే ఇన్ఫర్మేషన్ కానీ న్యూస్ కానీ ఏదైనా ఉంది అంటే నేను ఇంకొక వీడియోతోటి మీకు కలుస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.